గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ క్వశ్చన్ చెప్తున్నాడు. ఈ లోకంలో చాలామంది చాలా చోట్ల దాక్కుంటారు. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు కానీ, ఏదో ఒక దేశం యుద్ధం జరిగినప్పుడు కానీ చాలాసార్లు మనం చదువుతాం, చాలాసార్లు విన్నాం, మనం చూసాం కూడా. వారు దాక్కోవడం, కొన్ని గృహాలుగా చేసుకొని, లేకపోతే గృహంలో కానీ, లేకపోతే వేరే వేరే చోట్ల కానీ ఏదో చోట దాక్కొని అవతల వారికి దొరకకుండా చూసుకోవడం. ఓ మాట, అవతల యుద్ధం చేసిన వాడికి దాక్కున్న వ్యక్తి కనిపించకపోవచ్చేమో, కానీ ఇర్మియాలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఒకవేళ ఎవరైనా వారు దాక్కునే స్థలము నాకు తెలియకుండా ఉంటుందా? ఎవరైనా నన్ను తప్పించుకొని దాక్కునే సామర్థ్యం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవుని తప్పించుకొని దేవుడు చూడకుండా, దేవుడు తెలియకుండా ఏదైనా జరగగలదు ఈ భూమి మీద. సంగమా, నువ్వు దేవుని కొరకు నిర్మింపబడిన వ్యక్తివి. నువ్వు దేవుని కొరకు తయారు చేయబడిన వ్యక్తివి. నీ డిపాజిట్ ఏమవుతుందో, నీ జీవితం అనే విషయం డిపాజిట్ ఏమవుతుందో, నీ జీవితము ఖర్చు చేయాల్సింది అవుతుందో, అది దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు చేయాలి. పొరబడి నువ్వు ఏదో బయట ఆనందం దొరుకుతుందని అక్కడ ఖర్చు చేస్తున్నావేమో, నువ్వు కోల్పోతావు, నువ్వు కృంగిపోతావు, నువ్వు నిరాశ వలలోకి వెళ్ళిపోతావు. వేటగాడు అతి త్వరలోనే వలవైపోతున్నాడు, నీవు ఆ బోన్లోకి చిక్కుపోతున్నావు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. భక్తి లేనివాడు నానాటికి క్షీణించిపోతాడు, భయభక్తులు కలిగిన వాడు నానాటికి అభివృద్ధి కలిగి ముందుకు వెళ్తాడు. సంగమా, మనకు తెలుసు, అబ్రాము నానాటికి ఎదిగిపోతుంటే లోతు మాత్రం నానాటికి దిగిపోతూ ముందుకు రావడం ప్రారంభించాడు. దేవునిలో నిలకడగా నిలబడిన వ్యక్తికి, దేవునిలో అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోతున్న వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సంగమా, చాలా వ్యత్యాసం ఉంటుంది. నువ్వు ఖర్చు చేయాల్సిందంతా నీ జీవితం దేవుని సన్నిధిలో, దేవుని కొరకు, నీ సంఘ పనిలో, నీ దేవుని సేవకులతో, నీ రిలేషన్షిప్ అంతా కూడా సంఘము చుట్టూ, దేవుని చుట్టూ తిరగాలి, ఈ లోకం చుట్టూ కాదు. ఈ లోకంలో తిరుగుతున్న విషయం దేవునికి అనుగ్రహించిన దేనికంటే వారందరినీ కూడా ప్రభు వైపు నడిపించాలని. కానీ మనం ఏం చేస్తామంటే, మనం వారితో వెళ్ళిపోయిన సంఘానికి దూరంగా, దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతాం. సంగమా, చూడండి, ఎంత అపవాది వేస్తున్న బాణాలు ఎంత పనిచేసేస్తున్నా నీ మీద. నువ్వు యాక్చువల్గా ఈ లోకంలో పెట్టబడింది నీవు నీ కొలీగ్స్ని కానీ, నీ చుట్టుపక్కల వ్యక్తులను కానీ ప్రభు వైపు నడిపించడానికి. కానీ మనం చేస్తుంది, వారితో మనం కలిసిపోయి అసలు దేవుని సంఘానికి దూరం అయిపోయాం. ఓ మాట, నువ్వు ఎక్కడో కూర్చొని ఆ వ్యసనం త్రాగుతున్న ఆ పని ప్రభుకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎక్కడో కూర్చొని చేస్తున్న చెడ్డ పని దేవుని తెలియదు అనుకున్నావా? నువ్వు కూర్చొని చాలా ఆలోచన చేస్తూ ఆ చెడు ఆలోచనతో నింపబడుతున్న నీ గురించి దేవుడు తెలియదు అనుకున్నావా? దాయు, ఈ లోకాన్ని వరకే దాయగల, గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర నువ్వు దాయలేవు, దేవుని దగ్గర దాయలేవు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం నా దగ్గర నువ్వు ఖర్చు చేయాలి, వెలుపల కాదు. రామర్ల తిరిగి వెనకరా, నేను క్షమిస్తున్నాను యోధ్యాన. అవును, నిజంగా దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతాను. 2000 సంవత్సరాల కిందట, 2020 సంవత్సరాల కిందట యేసు నీ పాపాల నిమిత్తం చనిపోయాడు కనుకనే దేవుడు క్షమించని నీకు చెప్తున్నాడు. నేను క్షమించిన, ధైర్యంగా రా, ఇప్పుడే నీ పాపాలు క్షమించబడ్డాయి. ఒకవేళ నీవు పాపాల నుంచి జయం పొందలేకపోతున్నావేమో, నువ్వు దేవునితో గడిపితే కదా నువ్వు పొందుతావు. ఎలా అది జరుగుతుంది చెప్పు? దేవుని సన్నిధిలో ఉండకుండా వెలుపల ఎక్కడుండి నేను జయించలేకపోతున్నా అంటే అవ్వదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేస్తే ఆయన పాదాల దగ్గర నీకు క్షమాపణ, నెమ్మది, ధైర్యము, దేవుని దగ్గర నుంచి పొందుకునే బలము. పాపం నుంచి నువ్వు జయిస్తావు. దేవుని దగ్గర నుంచి నువ్వు బలం పొందుకోకుండా, దేవుని మాట నువ్వేం వినకుండా పాపాన్ని జయించలేరు ఎవరు కూడా. అది అసాధ్యము. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ప్రతి పాపాన్ని కూడా కొట్టివేస్తుంది. అవును, నిజంగా విశ్వసించిన వ్యక్తి విశ్వాసం పరిమాణం పెరుగుతున్న కొలది తన పాప బ్రతుకును విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతకడం ప్రారంభిస్తాడు. ఏదో దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు చేయి ప్రతి పని నాకు తెలుసు, కానీ ఇంతవరకు నేను కాపాడుతూ వస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, అది నీ మంచితనం కాదు, నా మంచితనం. ఇక మీదట కూడా నేను కాపాడుతాను, కానీ ఇప్పుడు నీవు బ్రతకాల్సింది నా గురించి, ఈ లోకం గురించి కానీ కాదు. ఇక లోకపు తలుపులు మూసే సహోదరుడా, ఈ లోకపు వ్యసనాల నుంచి బయటికి రా సహోదరుడా. నువ్వు నీతిమంతుడు, మర్చిపోక. నువ్వు నీతిమంతురాలివి. దేవుడు నీ పైన కోపంగా లేడు, ప్రేమించి చెప్తున్నాడు, రా వెనక్కి, నేను అబ్బుజాలం ఎత్తుకొని తీసుకెళ్తాను. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, రా, గొప్ప కార్యంలో చూస్తావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, బహు నెమ్మది నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ ధైర్యము ఎలాంటిదో నీ బిడ్డలు చూచునుగా కేసినాము. వారి స్వప్నాల్లో
వారి కళల్లో, వారి దర్శనాల్లో అనేక విషయాలను వారితో ముచ్చటించండి. నీ వాక్యం చేత వారితో మాట్లాడండి. గొప్ప నెమ్మదిని, ఆదరణను వారికి, వారి కుటుంబాలను గురించండి. ఎవరైతే నూతన విషయాల్లో ఈ దినం అడుగు పెడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ దినము బర్త్డేస్ జరుపుకుంటున్నా వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. నీ దయాకిరీటం వారికి ఇచ్చావు, వారికి నెమ్మదితో నడిపించమని అడుగుతున్నాను. నీ కృపా సమృద్ధిని వారికి, వారి కుటుంబాలకు నిత్యం ప్రకటిస్తాం. యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, బహు నెమ్మదిగా ఉండవు, గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. బహు నెమ్మదిగా ఉండవు. నువ్వు నిరాశపడిపోక దేవుని పైన ఆధారపడు. ఈ లోకంతో కలిసిపోక నీవు దానికి పిలువబడలే. ఈ లోకాన్ని భిన్నంగా వేరు ఉండి ప్రభు కొరకు బ్రతకడానికి పిలువబడ్డావు. God bless you. See you tomorrow.